హాయ్ అండి, వెల్కమ్ టు మీ నాని జాను చిన్ను. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఐఎండిబి రేటెడ్ ఇండియన్ మూవీస్లో టాప్ 250లో ఉన్న మన తెలుగు మూవీస్ ఏంటో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టాప్ 3 మూవీస్ ఏవో కూడా చూపిస్తాను. డోంట్ మిస్ ది వీడియో. ఐఎండిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. ఇందులో రిజిస్టర్డ్ యూజర్స్ వాళ్ళ ఇండివిజువల్ ఓట్స్ ని క్యాష్ చేస్తారు. అలా అన్ని ఓట్స్ ని పరిగణలోకి తీసుకొని సింగిల్ ఐఎండిబి రేటింగ్ అనేది ఇస్తారు. ఇప్పుడు టాప్ 250 ఐఎండిబి రేటెడ్ ఇండియన్ మూవీస్లో మన తెలుగు మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా 15th ప్లేస్లో కేర్ ఆఫ్ కంచరపాలెం 2018. ఈ సినిమా చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఇందులో తీర్చిదిద్దిన ప్రతి క్యారెక్టర్ చాలా ఆకట్టుకుంటుంది. తర్వాత 20th ప్లేస్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ 2019. నానిని ఎందుకు న్యాచురల్ స్టార్ అంటారో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఇందులోని ఎమోషన్స్ మనల్ని చాలా కట్టిపడేస్తాయి. తర్వాత 23rd ప్లేస్లో అలనాటి మేటి సినిమా ది గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మాయాబజార్ 1957. ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా తెలుస్తుంది. తర్వాత 26th ప్లేస్లో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం 2022. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవబుల్ ఎంటర్టైనర్, తప్పకుండా చూడండి. తర్వాత 37th ప్లేస్లో మన వెంకీ మామ నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ నువ్వు నాకు నచ్చావు 2001. ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. తర్వాత 50th ప్లేస్లో మన అందరికీ సుపరిచితమైన నవీన్ పోలిశెట్టి నటించిన కామెడీ మిస్టరీ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 2019. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తర్వాత 51st ప్లేస్లో రామ్ గోపాల్ వర్మ జేడి చక్రవర్తి కాంబోలో వచ్చిన యాక్షన్ క్రైమ్ డ్రామా ఎంటర్టైనర్ సత్య 1998. గ్యాంగ్స్టర్ జోనర్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. తర్వాత 53rd ప్లేస్లో నాగశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ నటించిన సావిత్రి గారి బయోపిక్ మహానటి 2018. కీర్తి సురేష్ మహానటి సావిత్రి గారి పాత్రలో జీవించారనే చెప్పాలి. తర్వాత 107th ప్లేస్ ఇండియన్ సినిమాని హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్లిన మన రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి 2 ది కంక్లూజన్ 2017. ఈ సినిమా టాలీవుడ్ని ఏ లెవెల్లో నిలబెట్టిందో అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో ఇప్పుడు బాహుబలి 2 నాన్ బాహుబలి 2 రికార్డ్స్ అంటూ వింటూ ఉంటాం. ఎంతలా ఈ సినిమా సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు. ప్రభాస్ రానా మధ్య జరిగే ఫైట్స్ ఒక యుద్ధంలా తలపిస్తాయి. తర్వాత 128th ప్లేస్లో సిద్ధార్థ జెనీలియా నటించిన మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ బొమ్మరిల్లు 2006. ఆ టైంలో ఇది మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది. తర్వాత 136th ప్లేస్లో సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో విలేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చి సంచలనం సృష్టించిన రంగస్థలం 2018. ఈ మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పొచ్చు. తర్వాత 141 ప్లేస్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన యాక్షన్ క్రైమ్ డ్రామా పక్కా ఎంటర్టైనర్ అతడు 2005. ఈ మూవీ చాలా పెద్ద సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇప్పటికీ ఈ మూవీ మా టీవీలో వస్తే చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో నేను ఒకడిని. తర్వాత 149 ప్లేస్లో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన బిగ్గెస్ట్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెళ్లి చూపులు 2016. యుఎస్ఏ ప్రీమియర్లో ఈ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దర్శి సైలెంట్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. తర్వాత 159th ప్లేస్లో అడవిశేష్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ క్షణం 2016. ఈ మూవీ అడవిశేష్కి మంచి గుర్తింపునిచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక థ్రిల్లర్నిస్తుంది. తర్వాత 165th ప్లేస్లో అడవిశేష్ రెజినా కెసెండ్రా నటించిన క్రైమ్ డ్రామా మిస్టరీ మూవీ ఎవరు 2019. ఈ మూవీలో ఉన్న ట్విస్ట్స్ మన ఊహకు కూడా అందవు. మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. తర్వాత 175th ప్లేస్లో అడవిశేష్ నటించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి బయోగ్రఫీగా వచ్చిన మేజర్ 2022. నవంబర్ 2008 ముంబై అటాక్స్లో మేజర్ సందీప్ గారు చేసిన సాహసం పోరాటంలో ఎంతో మందిని కాపాడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇది తప్పకుండా చూడవలసిన మూవీ. తర్వాత 183rd ప్లేస్లో అల్లు అర్జున్ అనుష్క మంచు మనోజ్ నటించిన యాక్షన్ డ్రామా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వేదం 2010. ఈ మూవీ యావరేజ్ హిట్ అయినా కూడా చాలా మంది ప్రశంసలు అందుకుంది. తర్వాత 192 ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ రానా కాంబోలో వచ్చి ఇండియన్ సినిమాని హాలీవుడ్కి పరిచయం చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ బాహుబలి ది బిగినింగ్ 2015. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ రేంజ్ని శిఖరానికి చేర్చిన మూవీ ఇది. తర్వాత 201 ప్లేస్లో డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరియు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ రొమాంటిక్ డ్రామా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అర్జున్ రెడ్డి 2017. ఈ మూవీ క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. ఆ స్వాగ్ని, ఆ డేరింగ్ని ఎవరు ఇంతవరకు మ్యాచ్ చేయలేరు. తర్వాత 222nd ప్లేస్లో పూరి జగన్నాథ్, ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ పోకిరి 2006. నిజానికి మహేష్ బాబుని ఈ మూవీలో అసలైన పోకిరిగా చూడొచ్చు. ఫస్ట్ టాలీవుడ్ సినిమా 100 days 200 అబోవ్ సెంటర్స్ రావడం. నిజంగా ఈ రికార్డ్ అన్బ్రేకబుల్. తర్వాత 223rd ప్లేస్లో గుణశేఖర్, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ ఒక్కడు 2003. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్కి మంచి బ్రేక్ ఇచ్చింది. 8 కేటగిరీల్లో నంది అవార్డు అందుకున్న సినిమా ఇది. తర్వాత 229th ప్లేస్లో వంశీ పైడిపల్లి, నాగార్జున, కార్తీ నటించిన సోల్ఫుల్ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ ఊపిరి 2016. ఈ మూవీలో హీరో కార్తీ చేసిన యాక్టింగ్కి, కామెడీకి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి. తర్వాత 231st ప్లేస్లో విక్రమ్ కే కుమార్, అకినేని ఫ్యామిలీ కాంబోలో వచ్చిన కామెడీ, డ్రామా, ఫ్యాంటసీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనం 2014. పూర్వజన్మ కాన్సెప్ట్ తీసుకొని మూవీలో క్యారెక్టర్స్ని మౌల్డ్ చేసిన విధానం అయితే నిజంగా హైలైట్ అనే చెప్పాలి. ఇది తప్పకుండా చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. తర్వాత 235th ప్లేస్లో శేఖర్ కమ్ముల, రానా కాంబోలో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ లీడర్ 2010. రానా కెరీర్లో ఇది ఒక మంచి సినిమా అనే చెప్పాలి. తర్వాత 238th ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గ్రేటెస్ట్ ఇండియన్ మల్టీ స్టారర్ RRR 2022. ఈ మూవీలో నాటు నాటు సాంగ్కి గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమా క్రేజ్ని ఇంకొకసారి వరల్డ్ మొత్తం ఎంజాయ్ చేశారనడంలో సందేహం లేదు. అవతార్ సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ సైతం ప్రశంసలు కురిపించారు. తర్వాత 243rd ప్లేస్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ హ్యాపీ డేస్ 2007. ఈ మూవీ అప్పటి యూత్లో మంచి కిక్కిచ్చి ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించిన సినిమా ఇది. కొత్త వాళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం శేఖర్ కమ్ములకే సాధ్యం. సో ఇవ్వండి టాప్ 250 IMDb రేటెడ్ ఇండియన్ మూవీస్లో మన తెలుగు సినిమాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ అన్ని సినిమాలలో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు టాప్ 250 IMDb రేటెడ్ ఇండియన్ మూవీస్లో ఫస్ట్ 3 సినిమాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ద బిగ్గెస్ట్ ఇండియన్ మైథాలజీ రామాయణ, ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా 1993. రామాయణం అంటే తెలియని భారతీయుడు ఉండడు. ఇది ఒక యానిమేషన్ సినిమా. ఈ మూవీని జపాన్ మరియు ఇండియా సంయుక్తంగా నిర్మించారని ఎంతమందికి తెలుసు? అప్పట్లో బాబ్రీ మసీద్ అల్లర్లు జరగడంతో ఈ సినిమాని బ్యాన్ చేశారు. తర్వాత హిందీలో డబ్ చేసి DD నేషనల్ ఛానల్లో షో చేశారు. తర్వాత సెకండ్ ప్లేస్లో మణిరత్నం అండ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కాంబోలో వచ్చిన క్రైమ్ డ్రామా మూవీ నాయకన్ 1987. తర్వాత థర్డ్ ప్లేస్లో గోల్మాల్ 1979. ఇది ఒక కామెడీ డ్రామా ఎంటర్టైనర్. దయచేసి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.